నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురువుగారితో మాట్లాడి మనకి 2026 శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆర్థికంగా బాధపడేవారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేవారికి, మరి వివాహపరంగా అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కొన్ని నక్షత్రాల వారికి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 శ్రీ పరాభావన సంవత్సరంలో అనురాధ నక్షత్రం వారికండి అసలు ఏ విధంగా ఉంటుంది? అనురాధ నక్షత్రం. మొదటిగా మనము ఈ అనురాధ నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా వృశ్చిక రాశి కిందకొస్తాయి. దీంట్లో వీరు పెట్టుకోవాల్సిన పేర్లొచ్చేసి ఏమేమి పెట్టుకోవచ్చు, ఏ ఏ లెటర్స్ మీద ఆ, ఈ, ఊ ఈ లెటర్స్ మేము పెట్టుకోవచ్చు. అచ్చులు, హల్లులు అంటారు. ఆ అచ్చుల్లో ఏ లెటర్ అయినా పెట్టుకోవచ్చు. హ్మ్. దాంతోపాటు ఎల్ లెటర్ పెట్టుకోవచ్చు, ఎం లెటర్ పెట్టుకోవచ్చు. ఇక అనురాధ నక్షత్రానికి 4 పాదాలు కూడా మొదటి 2 పాదాలు పుట్టిన వారికి ఎలాంటి దోషాలుండవు. తర్వాత 2 పాదాలు అంటే 3, 4 పాదాలు పుట్టిన వారికి తల్లికి దోషం, తండ్రికి దోషం ఉంటుంది. అయితే పుట్టినటువంటి 30 రోజుల్లోపు గనక ఆ బేబీకి నవగ్రహ దోషాలకి, ఏదైతే గ్రహ దోషాలకి, పాదాల దోషాలకి పరిహారం చేసుకున్నట్లయితే గనక వారికి ఇన్ ఫ్యూచర్‌లో బాగుండేదానికి అవకాశాలుంటాయి. లేదంటే హ్మ్. గనక బలరిష్ట రోగాలు ఉంటాయి. లేదంటే జీవితంలో ఎదిగేదానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, బాగా చదువుకోకపోవటం, ఏదో రకమైనటువంటి సమస్య అయితే మాత్రం వీరికొస్తుంది. లేదంటే తండ్రి గారికి, తల్లి గారికి ఆరోగ్యం క్షీణించేదాకైతే కనిపిస్తుంది. కాబట్టి పుట్టినటువంటి 30 రోజుల్లోపు అయితే మాత్రం ఖచ్చితంగా గ్రహాల దానికి దోషాలైతే పరిహారం చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారండి అనురాధ నక్షత్రం వారు? ఇక అనురాధ నక్షత్రం వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులైతే ఎప్పుడు కూడా కొట్టిమిట్లాడుతూనే ఉంటారు. ఈరోజు ₹1,00,00,000 వచ్చినాయి అంటే గనక ₹1,50,00,000 రేపు పొద్దున ఎక్కడో దగ్గర ఇవ్వాల్సి వస్తదనమాట. ఆ డబ్బులు హ్మ్. చేతిలో వస్తాయి. కోటీశ్వరులాగా డబ్బులు సంపాదిస్తుంటారు. ఏం చేసినా చేయకపోయినా వీరి దగ్గర డబ్బులు ఆడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఫైనాన్స్ తిప్పుతూ ఉంటారు. వీరెలాగా ఉంటదంటే వీరి ఆలోచన విధానము, ఒక ₹10 వేరే ఎక్కడో తీసుకొస్తారు. ఆ ₹10 తీసుకెళ్ళి ₹11 ఇంకోళ్ళకి అప్పు ఇస్తారనమాట. హ్మ్. అంటే ఇక్కడ రూపాయి లాభం వస్తుంది కదా అనుకుంటారు. ఒకేసారి ఏమైద్దంటే ఈ రూపాయి సంపాదించి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసి అవన్నీ పోతాయి. అంటే ఖచ్చితంగా సంపాదిస్తారు. గట్టిగా సంపాదిస్తారు. సంపాదించి ఎవరో ఒకళ్ళకి ఇస్తారు. హ్మ్. మంచి కోసమే చేస్తారు వీళ్ళు. కానీ ఎదుటి వాళ్ళు మోసం చేస్తా ఉంటారు. అలానే వీరికి మొండి వైఖరి ఎక్కువగానే ఉంటుంది. ఎవరి మాట వినరు. వీరు వారనుకుందే వారు చేయాలి అనేటువంటి విధంలో ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్కసారి. వీరు హ్మ్. ఏదైతే మూర్ఖత్వంగా నమ్ముతారో, వీరు ఏదైతే ఇదే మంచిదని నమ్ముతారో, వాడు పట్టిన దానికి మూడే కాళ్ళు అనే విధంగా ఉంటారు. అందరినీ ఓడించి కొడతారు. వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. చెవులతో వింటేనే నమ్ముతారు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారు. హ్మ్. వీరితో ఉన్నవాళ్లే కాకుండా వీరితో పాటు సైన్యం ఉంటే సైన్యాన్ని మొత్తాన్ని తీసుకుపోయి మోసం చేస్తారనమాట. మోసం అంటే అక్కడ లేనిది వీరు సృష్టించుకుంటారు. అక్కడ ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి దాంతో పాటు వీరు ఏదైతే అనుకున్నారో దాంట్లో లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది పడ్డా, దానివలన ఇంకొకళ్ళు ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు అనుకున్నది సాధించేదానికైతే మాత్రం ఖచ్చితంగా నడుం కడతారు. హ్మ్. వారికి వద్దు అనుకుంటే మాత్రం ఎన్ని రకాల లాభాలొచ్చినా కూడా అటువైపు వెళ్ళరు. అలాంటి మనస్తత్వం కలవారు వీరికి రిలేషన్స్‌లోనే మ్యారేజ్ అవుతుంది. లవ్ హ్మ్. మ్యారేజ్ అనేది వీరికి సక్సెస్ అంత పెద్దగా అయితే లేదు. లవ్‌కు ముందుండేటువంటి అట్రాక్షన్ భావం లవ్ తర్వాత పెళ్లి దాకొచ్చేదాకైతే ఉండదు. వీరికి ఇంకొక విషయం ఏంటంటే గనక వీరి కుటుంబాలు అంటే వీరికి ఎట్లా ఉంటుందంటే పెళ్లి బంధం ఎలా ఉంటుందంటే వేరే వేరే అదర్ క్యాస్ట్‌ని చేసుకునే విధంగా కనిపిస్తుంది ఒక్కొక్కసారయితే. హ్మ్. 60% కూడా అదే ఉంటుంది. వేరే అదర్ క్యాస్ట్‌ని చేసుకునేటువంటి యోచనే ఉంటుంది. వీరిలో కాలసర్ప దోషం ఒకటి, నాగదోషం ఒకటి ఖచ్చితంగా ఉంటాయి ఎక్కువ శాతం. ఆ దోషాలకు పరిహారం అయితే తీసుకోవాలి. కొందరిలో కుజు దోషం కూడా కనిపిస్తూ ఉంటది. హ్మ్. ఆ దోషాలకైతే పరిహారం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇక వీరికి సంతానంలో కూడా చూసుకున్నట్టయితే గనక అనురాధ నక్షత్రం కాబట్టి ఇంట్లో రెండో సంతానంగా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. మొదటి సంతానంగా ఉన్నారు అంటే గనక వారింట్లో అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. హ్మ్. రెండో సంతానంగా ఉన్న వారికి పితృదోషాలుంటాయి. కాలసర్పదోషం ఉంటుంది. నాగదోషం ఉంటుంది. ఆ దోషాలకు పరిహారం చేయించుకుంటే ఒక మేర బానే ఉంటుంది. హ్మ్. ఇక వీరికి చదువుకునేటువంటి గుణగణాలు గూడా వీరికి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చదువుకుంటే హైఫై రేంజ్‌లో చదువుకుంటారు. ఏది దోషాలకు పరిహారం అయిపోయిన తర్వాత అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ పరిహారాలు చేసుకునే వారికి బావుంటుంది జీవితం. ఎలాంటి పరిహారాలు చేసుకోకపోతే వెనక సపోర్టివ్ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఏమి ఉండదు. కాబట్టి వీరి కాళ్ళ మీద వీళ్ళే నిలదొక్కునేలాగా ఉండాలనమాట. అలాంటి అనురాధ నక్షత్రం వారికి ఈ పరాభనామ సంవత్సరంలో అయితే గనక కొంతమేర బానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కేతు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకుంటుంది.
హ్మ్. రాహు యొక్క శుభదృష్టి మలుచుకుంటుంది. శని భగవాన్ యొక్క శుభదృష్టి కూడా ఈ రాశి మీద కనిపిస్తుంది, ఈ నక్షత్రం మీద. కాబట్టి అనురాధ నక్షత్రం వారికి కొంతమేర బానే ఉంటుంది అని చెప్పొచ్చు. పోయినటువంటి 6 సంవత్సరాలుగా గమనించినట్టయితే గనక, ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు అనుకునే విధంగా అయితే కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసింది అయిపోయిందండి, అలసిపోయాను, ఇప్పుడు నా వల్ల హ్మ్. కాదింకా అని అనకుండా మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తే పెళ్ళిళ్ళు అవ్వేదానికి కనిపిస్తుంది. ఆ పెళ్ళిళ్ళైన తర్వాత పెళ్లి నిలబడేలా కనిపిస్తుంది. పిల్లలు కూడా పుట్టేలా కనిపిస్తుంది. జీవితంలో నిలబడిదొక్కుకోవడానికి కూడా బాగుంటుంది. వీళ్ళు రైతులుగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఐటీ సెక్టార్‌లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి ఆహ్, ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బిల్డర్స్ కాను, ఆర్కిటెక్చర్ రంగాల్లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిల్లో అడుగుపెట్టొచ్చు వీరు. ఇంటీరియర్ వర్కు ఆర్గనైజ్ హ్మ్. చేయటం లాంటివి, హెచ్ఆర్ లాంటివి, అలానే ఫంక్షన్స్ చేసేటువంటివి ఉంటాయి కదా! ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈవెంట్స్. ఇలాంటివి కూడా వీరికి చాలా బాగుంటుంది. మార్కెటింగ్ రంగాల్లో కూడా వీరికి బాగుంటుంది. ఫైనాన్స్ సెక్టార్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి కానీ ఆచితూచి అడుగు వేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలానే వీరికి స్టోన్ కూడా పెట్టుకోవచ్చు ఒకటి. ఎలాంటిదండి? వీరి స్టోన్ వచ్చేసి యెల్లో సఫైర్ ఒక 2 హ్మ్. క్యారెట్స్ పెట్టుకోవచ్చు. అలానే కెంపు కూడా ఒక 2 క్యారెట్స్ పెట్టుకోవచ్చు వీళ్ళు. కెంపు గాని, యెల్లో సఫైర్ గాని ఏదో ఒకటి పెట్టుకున్నా కూడా చాలు. యెల్లో సఫైర్ అయితేనేమో చూపుడు వేలికి పెట్టుకోవాలి. కెంపు అయితేనేమో ఉంగరం వేలికి పెట్టుకోవాలి. ప్యూర్ వెండిలో పెట్టుకోవాలి. వయసుతో సంబంధం లేదు. స్త్రీ పురుషులతో సంబంధం లేదు. పెళ్ళికి ముందైనా, పెళ్లి తర్వాతైనా ఈ ఉంగరాలు పెట్టుకోవచ్చు. వేరే అదర్‌గా ఏదైనా రాశి నడుస్తుంది, దశ నడుస్తుంది, దానికి సంబంధించిందైతే అవసరం లేదు. ఇక వీరికి పరిహారాల నిమిత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా బావుండాలి. పరాభవం సంవత్సరంలో అనురాధ నక్షత్రం వారు కూడా చాలా అద్భుతంగా ఉండాలి, బాగుండాలి, అనుకున్న పని సాధించుకోవాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ అనురాధ నక్షత్రం వారికి వయసుతో సంబంధం లేకుండా చేసేటువంటి పనులతో సంబంధం ఉంటుంది. అది ఎదగాలి కాబట్టి, జీవితంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి, వీరు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా బావుంటుంది. ఎలాంటి పరిహారం అండి? ఆ పరిహారాల నిమిత్తం ఏందంటే గనక కర్పూరం బిళ్ళలుంటాయి. హ్మ్. ఆరతి కర్పూరం. ఆ కర్పూరం బిళ్ళలు తీసుకొని ఒక 7 వారంలో ఒక రోజైనా చేయాలి. ఏ వారమైనా చేసుకోవచ్చు. తనకి తానే దిష్టి తీసేసుకొని, మనం ముందు వేసుకొని కాల్చేసుకొని కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి హ్మ్. నెగటివిటీ, మన మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ అన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర సానుకూల పడేటువంటిదైతే కనిపిస్తా ఉంది. అలానే విష్ణుమూర్తికి పులిహోర నైవేద్యం గనక బుధవారం లేదా గురువారం రోజు సమర్పించుకొని, ఆ నైవేద్యాన్ని ఎంతోమందికైనా ప్రసాద రూపంగా సమర్పిస్తే గనక వారికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చాలా చక్కగా తెలియసా గురువుగారు. ధన్యవాదాలండి.